ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, సింప్లీ SHM. సో ఇట్ ఈస్ జనరల్లీ వైడ్లీ యూజ్డ్ అండ్ సింపుల్ టు డిజైన్ ఆల్సో. సో ఈ డిజైన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈవేళ మనం డ్రా చేసి ఒకసారి చూద్దాం. ఓకే, వీ విల్ స్టార్ట్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ డయాగ్రామ్, సో డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. ఈ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సెమీ సర్కిల్ అనేది తీసుకుంటాం. సో ఈ సెమీ సర్కిల్ అనేది ఎంత ఉంటుందంటే ఫాలోవర్ యొక్క డిస్ప్లేస్మెంట్, ఫాలోవర్ లెంత్ అనేది ఎంత ఉంటుందో సో అంత సెమీ సర్కిల్ అనేది తీసుకుంటాం. సో అందుకని ఈ ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ ని అండ్ అగైన్ ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, సో ఇక్కడ ఫాలోవర్ అనేది అప్ అండ్ డౌన్ అనేది మూవింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్, సో దీనికి ఈక్వల్ గా 2 ప్యారలల్ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాం. ఓకే, సో 2 ప్యారలల్ లైన్స్ అనేది డ్రా చేసిన తర్వాత, ఓకే ఇలాగ 2 ప్యారలల్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత వీడు ఇచ్చిన డేటాలో ఏమని ఇస్తాడు ఇక్కడ. సో ఫస్ట్ అవుటర్ స్ట్రోక్ అనేది ఇస్తాడు. అంటే ఇనిషియల్లీ ఫ్రమ్ బాటమ్ టు TDC వరకు మూవ్ అవటం అవుటర్ స్ట్రోక్. అండ్ అగైన్ టాప్ డెడ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ స్ట్రోక్ అనేది ఉంటుంది కాబట్టి ఆర్ థీటా రిటర్న్ స్ట్రోక్ కూడా వాడిస్తాడు. థీటా ఎంత యాంగిల్ అని ఉంటుంది అనేది. అండ్ అగైన్ డ్వెల్ పొజిషన్ కూడా సమ్ యాంగిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇనిషియల్లీ ఇక్కడ నుండి వాడు ఇచ్చిన థీటా 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి అవుటర్ స్ట్రోక్ 120 డిగ్రీసా లేదంటే 90 డిగ్రీసా 180 డిగ్రీస్ అనేది వాడిస్తాడు కాబట్టి అక్కడ నుండి మనం ఇక్కడ వరకు కూడా మనం మెజర్ చేసుకుంటాం. అండ్ డ్వెల్ పొజిషన్ అనేది తీసుకుంటాం. అండ్ రిటర్న్ పొజిషన్ అనేది కూడా, రిటర్న్ స్ట్రోక్ అనేది కూడా మనం ఇండికేట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఇలా అవుటర్ స్ట్రోక్ వాడి ఎంత డిగ్రీస్ ఇస్తే అంత డిగ్రీస్ వరకు అవుటర్ స్ట్రోక్ అనేది తీసుకుంటాం. రిమైనింగ్ డ్వెల్ పొజిషన్ అండ్ రిటర్న్ స్ట్రోక్ అనేది తీసుకుంటాం. ఇంకా వాడి ఇచ్చిన 360లో ఏమైనా మిగిలిపోతే ఇక్కడ నుండి ఇక్కడికి రిమైనింగ్ డ్వెల్ పొజిషన్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుండి ఇదంతా ఏంటి, ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నుండి ఇదంతా కూడా యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న అవుటర్ స్ట్రోక్ లో నెంబర్ ఆఫ్ డివిజన్స్ గా మనం డివైడ్ చేయాలి. ఎలా చేయాలి, ఇక్కడ మనం తీసుకున్న సెమీ సర్కిల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ గా మనం తీసుకుంటామో అన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ గా ఇక్కడ అవుటర్ స్ట్రోక్ అండ్ రిటర్న్ స్ట్రోక్ లో కూడా మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెమీ సర్కిల్ లో 6 గానీ 7 గానీ మనం తీసుకున్నాం అనుకోండి, ఇండికేట్ చేసి అంటే 7 గా డివైడ్ చేసాం అనుకోండి. సో సిమిలర్లీ ఇక్కడ కూడా 7 గా మనం తీసుకుంటాం. ఇక్కడ 6 గా మనం డివైడ్ చేస్తే ఇక్కడ కూడా 6 గా తీసుకుంటాం ఈ రెండింటి దగ్గర కూడా. ఓకే, ఇక్కడ చూడండి మనం తీసుకున్న సెమీ సర్కిల్ లో 7 పార్ట్స్ చేసాం. సో 1 2 3 4 5 6 7 6 స్పేసెస్. ఓకే, సో దీనిలో ఎన్నైతే స్పేసెస్ తీసుకున్నామో సో ఇక్కడ అవుటర్ స్ట్రోక్ లో అండ్ రిటర్న్ స్ట్రోక్ లో కూడా అన్ని స్పేసెస్ గా మనం డివైడ్ చేయాలి ఇక్కడ. ఓకే చూడండి, సో ఇక్కడ కూడా 1 2 3 4 5 7 వరకు ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక కర్వ్ అనేది మనం దీంట్లో చూపించాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చూడండి. సో SHM కర్వ్ అనేది ఇప్పుడు మనం డ్రా చేయాలంటే 1 పాయింట్ అనేది ఇక్కడ కోయిన్సైడ్ అయి ఉంది. అండ్ అగైన్ 2 అనేది దీనికి ప్యారలల్ గా ఇలా తీసుకుంది. ఈ 2 పాయింట్ ఎక్కడైతే కలుస్తుందో 2 దగ్గర ఇండికేట్ చేయండి. అండ్ అగైన్ 3 హారిజంటల్ 3 వర్టికల్ రెండు ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో చూసుకోండి ఒకసారి. 3 అండ్ అగైన్ 4 హారిజంటల్ 4 లైన్, వర్టికల్ 4 లైన్. అగైన్ 5. ఓకే, సో ఇక్కడ ఎక్కడో 3 4 5 అండ్ అగైన్ 6 7 పాయింట్ అనేది ఇక్కడ కలిసి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్లన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, అంటే ఇక్కడ 1 దగ్గర నుండి ఇలా స్టార్ట్ చేసి 1 2 ఇలా ప్రతి పాయింట్ ను కూడా ఇలా టచ్ చేసుకుంటూ ఇలా తీసుకెళ్లిపోతే ఇక్కడ వరకు కూడా, సో దీన్నే SHM కర్వ్ అని అంటాం. ఓకే, సో ఇది ఎక్కడ, ఇది అవుటర్ స్ట్రోక్ లో. సిమిలర్లీ రిటర్న్ స్ట్రోక్ లో కూడా మనం అగైన్ దీన్ని మళ్ళీ మనం 6 పార్ట్స్ అనేది చేయాలి. 6 పార్ట్స్ నుండి అగైన్ 2 అనేది కలపాలి, 3 అనేది కలపాలి, 4 ఇవన్నీ ఇండివిజువల్ కలుపుకుంటూ వస్తే అండ్ అగైన్ ఇక్కడ కూడా సో కర్వ్ అనేది ఈ డైరెక్షన్ లో లాస్ట్ ఎండ్ పాయింట్ దగ్గర ఇలా కలిసిపోతుంది.
ఓకే, సో కంప్లీట్ గా బ్లాక్ కర్వ్ అనేది ఏదైతే ఉందో సో దీన్నే ఎస్హెచ్ఎం కర్వ్ అని అంటాం దీన్ని. ఓకే, సో ఈ బ్లాక్ కర్వ్ అంతా కలిసి ఎస్హెచ్ఎం కర్వ్ అని అంటాం. ఇక్కడ ఒకసారి చూడండి, 2 2 అనేది కలిసింది కాబట్టి 2 డాష్, 3 3 3 డాష్, 4 వర్టికల్ 4 హారిజంటల్ 4 డాష్, 5 వర్టికల్ 5 హారిజంటల్ 5 డాష్, 6 6 6 డాష్ అండ్ 7 డాష్. ఓకే, సో ఇలా నెంబర్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా కర్వ్ ఏదైతే బ్లాక్ డార్క్ అనేది ఉంటుందో సో దాన్ని ఎస్హెచ్ఎం కర్వ్ అని అంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే, ఇక్కడ మనం డిజైన్ అనేది చేయాలి కాబట్టి సో ఈ డిజైన్ లో అగైన్ ఇక్కడ ఎన్ని తీసుకున్నాం, అవుటర్ స్ట్రోక్ ఒకటి, రిటర్న్ స్ట్రోక్ అండ్ డెవల్పేషన్ ఒకటి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ స్ట్రోక్ అనేది 120 డిగ్రీస్ గా మనం తీసుకుంటే అండ్ రిటర్న్ స్ట్రోక్ కూడా 120 డిగ్రీస్ గా మనం తీసుకుంటే రిటర్న్ స్ట్రోక్ డ్వెల్ అనేది ఇన్ కేస్ వాడి అలా ఇస్తే గివెన్ డేటాలో ఇన్ కేస్ వాడు అలా ఇచ్చుంటే ఇప్పుడు మనం తీసుకున్న సర్కిల్ ని ఫస్ట్ 120 డిగ్రీస్ గా తీసుకోండి అండ్ దిస్ ఈస్ ద డ్వెల్ పొజిషన్ 30 డిగ్రీస్. సో రిమైనింగ్ ఇక్కడ నుండి ఇక్కడికి 120 డిగ్రీస్. సో అగైన్ ఇది 90 అనేది డ్వెల్ పొజిషన్. సో ఈ ఫస్ట్ దీన్ని 6 పార్ట్స్ గా చేయండి, ఇది ఖాళీ అలా వదిలేసేయండి. దీన్ని అగైన్ 6 పార్ట్స్ గా చేసి సో ఈ పాయింట్స్ అన్ని ఇలా కలుపుకుంటూ వచ్చాయి. లాస్ట్ క్లాస్ లో మనం చూసాం ఆల్రెడీగా. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ పాయింట్ అనేది 1 1 దగ్గర ఉంది. సో 1 1 లైన్ అనేది ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఇలా మనం తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయిపోతుంది. ఓకే, అండ్ 2 2 లైన్ అనేది ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ రండి. సో 2 2 లైన్ అనేది ఇలా పెన్సిల్ తో చూద్దాం. ఓకే, 2 2 లైన్ అనేది ఇలా ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటారండి. సో ఇక్కడ నుండి ఈ 2 లైన్ పైకి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఇలా కలిపేసేయండి. ఇది ఫస్ట్ పాయింట్, ఇక్కడ స్ట్రైట్ గా వచ్చింది, ఇక్కడ కర్వ్ సెకండ్ పాయింట్. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ అనేది ప్యారలల్ గా ఇలా తీసుకోండి. ఓకే, అండ్ అగైన్ థర్డ్ అనేది ఎక్కడైతే కలుస్తుందో దీనికి ఆర్క్ సేమ్ ఆర్క్ తో ఇక్కడ కలపండి, అంటే దీనికి ఈక్వల్ గా ఇలా రావాలి. ఓకే, అండ్ ఫోర్త్ అనేది ఇక్కడ వరకు ప్యారలల్ గా ఇలా తీసుకోండి. సో ఇక్కడ నుండి దీని రేడియస్ తో 4 అనేది ఎక్కడైతే 4 లైన్ పైన కలుస్తుందో అక్కడ కలిపేసేయండి. ఓకే, అండ్ ఫిఫ్త్, సో ఫిఫ్త్ అనేది ఇలా తీసుకోండి. సో ఫిఫ్త్ నుండి అండ్ అగైన్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ కలపండి. ఓకే, అండ్ అగైన్ సిక్స్త్ ప్యారలల్ గా తీసుకోండి. సిక్స్త్ అనేది ఈ సిక్స్త్ పొజిషన్ అనేది 6th పాయింట్ కి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ మీరు మార్క్ చేసుకోండి. ఓకే, అండ్ అగైన్ 7th పాయింట్, ఇది ప్యారలల్, ఇక్కడ నుంచి ఇది పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్లు ఎక్కడెక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ ఫస్ట్ 1 దగ్గర కలిసింది అండ్ సెకండ్ ఇక్కడ 2 దగ్గర కలిసింది, ఇది 3 4 5 6 7. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇలా కలుపుకుంటూ వచ్చేసేయండి ఇలా. ఓకే, ఇది డ్వెల్ పొజిషన్. సో డ్వెల్ పొజిషన్ లో కామన్ గా ఉంటుంది కాబట్టి ఇలానే డ్రా చేసేయండి. ఓకే, అండ్ అగైన్ దీన్ని కూడా మనం 6 డివైడ్స్ గా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ 6 డివిజన్ కూడా అగైన్ బై ఇలా ఈ ఫార్మేషన్ లో మనం 6 పార్ట్స్ గా మనం చేసి ఆ పాయింట్లు కూడా ఇలా కలుపుకుంటూ వచ్చేస్తే సో ఇక్కడ డ్రా చేద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ లోకి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇలా కలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇది డిజైన్ ఆఫ్ క్యాన్. ఓకేనా. ఓకే, సో కంప్లీట్ గా కెమెరా తీసుకుని డ్రా చేసుకుంటే క్యామ్ ప్రొఫైల్ అనేది ఈ డైరెక్షన్ లోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కంప్లీట్ గా వీడియో చూడండి అండ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.